నిజామాబాద్ జిల్లాలో చిరుతపులుల సంచారం కలకలం రేపుతోంది. మెండోరా మండలం సావేల్ పెద్దవాగు సమీపంలో చిరుత పాదముద్రలను గుర్తించారు. 2 రోజుల క్రితం నవిపేట మండలం అల్టాపూర్లో చిరుత దాడిలో ఓ మేక మృతి చెందింది. మళ్లీ చిరుతపులి పాదముద్రలు కనిపించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. నిజామాబాద్ జిల్లాలో చిరుతపులుల సంచారం కలకలం రేపుతోంది. మెండోరా మండలం సావేల్ పెద్దవాగు సమీపంలో చిరుత పాదముద్రలను గుర్తించారు. 2 రోజుల క్రితం నవిపేట మండలం అల్జాపూర్లో చిరుత దాడిలో ఓ మేక మృతి చెందింది. మళ్లీ చిరుతపులి పాదముద్రలు కనిపించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ ఫోన్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కిషోర్, జిల్లాలో చిరుతపుల్ల సంచారం అటు గ్రామస్తులను భయాందోళనకు గురిచేస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు బాల్కొండ నియోజకవర్గం అలాగే ఇటు బోధన్ నియోజకవర్గం సంబంధించి చాలా వరకు కూడా ఫారెస్ట్ ఏరియా ఉంది. ఈ ఏరియాలో చిరుతపుల్ల సంచారం అనేది అటు స్థానికంగా ఉండే గ్రామస్తులను ఆందోళనకు గురిచేస్తుందని చెప్పవచ్చు. అయితే 2 రోజుల క్రితం ఇటు నవిపేట మండలానికి సంబంధించి అల్జాపూర్ గ్రామంలో అటు గ్రామ శివారులోని మేకల మందపై చిరుత దాడి చేసింది. ఆ దాడిలో కొన్ని మేకలు కూడా చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు తాజాగా ఇటు బాల్కొండ నియోజకవర్గంలోని మెండోరా మండలం సావెల్ గ్రామ శివారులోని పెద్దవాగు సమీపంలో చిరుతకు సంబంధించిన పాదముద్రలను అటు గ్రామస్తులు గుర్తించారు. దీంతో అటు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడ చేరుకున్న అటవీ శాఖ అధికారులు ఆ ముద్రలను చిరుత ముద్రలుగా గుర్తించారు, కన్ఫర్మ్ చేశారు. ఈ నేపథ్యంలో అటు చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కూడా ఆందోళనకు చెందుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. సుమారు అటు గోదావరి నది పరివాహక ప్రాంతానికి సంబంధించి 10 నుండి 15 విలేజెస్ ఉన్నాయి. చాలా మంది కూడా అటు బర్ల గొర్రెల కాపర్లు కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు తమ జీవనాధారం కోసం అటు అటవీ ప్రాంతానికి వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో అటు చిరుత సంచారం అనేది అటు గ్రామస్తులను భయాందోళనకు గురి చేస్తుంది. త్వరగా చిరుతను పట్టుకోవాలని కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అటు అటవీ శాఖ అధికారులు అక్కడ చేరుకున్నారు. అటు స్థానికంగా ఆ చిరుత పాదముద్రలు ఎక్కడ ఉన్నాయో ఆ సమీపంలో బోర్డును ఏర్పాటు చేసేందుకు కూడా సమాయత్తమవుతున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి గతంలో ఇలాంటి పరిస్థితి గత 6 నెలల క్రితం కూడా ఇలాంటి పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో మళ్ళీ తాజాగా ఇటు నవిపేటతో పాటు మెండోరా మండల కేంద్రాలకు సంబంధించి పలు గ్రామాల్లో చిరుత సంచారంతో పాటు అటు పాదముద్రలు కూడా కనుగొనడంతో అటు గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తానికి ఫారెస్ట్ అధికారులు త్వరగా చిరుతను పట్టుకోవాలని కూడా గ్రామస్తులు కోరుతున్నారు. రైట్ కిషోర్, థ్యాంక్ యూ.